అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పిగా మారినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు, అతన్ని పార్టీ నుంచి పంపించేందుకు రేవంత్ రెడ్డి ఒక పెద్ద స్కెచ్చే వేస్తున్నారని సమాచారం. ఇప్పటికే మునుగోడులో రేవంత్ రెడ్డి టీం దిగింది అని. చలమల కృష్ణారెడ్డి, మీరు ఈ పేరు మునుగోడు ఉప ఎన్నికలప్పుడు వినే ఉంటారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్ళలో ఈయన కూడా ఒకళ్ళు. అప్పుడు ఈయనకి ఇవ్వకుండా పాల్వాయి శ్రవంతికి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఓడిపోయే సీటు కాబట్టి ఆమెకి ఇచ్చారనేటువంటి అపవాదు కూడా ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావడం వల్ల మొన్న ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకి ఇవ్వాల్సిన మంత్రి పదవి, అంటే తన పార్టీ మారటానికి కారణమైనటువంటి తన హామీ ఏదైతే మంత్రి పదవి ఉందో అది ఇవ్వలేదు అనేటువంటిది అతని ఆలోచన. ఇవ్వకపోవటానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ మీ సోదరుడు మంత్రిగానే ఉన్నారు కదా అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. ఈ వాదనకి ఇప్పుడు గొడవగా మారింది. రేవంత్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేస్తున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓ రకంగా ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి మీద సెటల్ వేస్తూ ఉన్నాడు. మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్ట్ మీద కామెంట్ చేస్తే దాని మీద రివర్స్ కౌంటర్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి. తర్వాత రాజీనామాకు సిద్ధం అంటూ ఒక ప్రకటన చేసి రాజకీయాలు సంచలనం రేపారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వెనకాల కేసీఆర్ ఉన్నాడు అనేటువంటి అనుమానం రేవంత్ రెడ్డిలో మొదలైంది. అందుకనే అక్కడ తన టీంని ఇప్పటికే మునుగోడులో దించారు. చలమల కృష్ణారెడ్డి ప్రజల్లోకి విరివిగా వెళ్తూ ఉన్నాడు. ఆల్రెడీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇంకొక కాంగ్రెస్ నాయకుడు జనాల్లోకి ఎందుకు వెళ్తున్నాడు, ఇంటింటికి ఎందుకు వెళ్ళి ప్రచారం చేసుకుంటున్నాడు అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చలమల కృష్ణారెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ప్రత్యర్థిని తయారు చేసి పెడుతున్నాడు కాంగ్రెస్ పార్టీలోనే అనేది వినపడుతున్న చర్చ. అంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాడు, లేక అతను చేయకపోయినా చేపించే పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తాడు. అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నికల్లో చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్గా పోటీ చేస్తాడు. చలమల కృష్ణారెడ్డి నిజానికి వ్యాపారవేత్త. రేవంత్ రెడ్డి పిలుపుతో రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. రేవంత్ రెడ్డికి ఒక రకంగా బాగా దగ్గర మనిషి. అతన్ని టికెట్ గతంలో ఇప్పించుకోవడం ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ మునుగోడులో చలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా ఉప ఎన్నికలు వస్తే పెట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి టీం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకే ఇప్పటికే మునుగోడులో రంగంలో దిగిందని చెప్తూ ఉంది. మరి రేవంత్ వర్సెస్ రాజగోపాల్ రెడ్డి ఫైట్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. థ్యాంక్ యూ.